నెక్స్ట్ ఎవరు సీఎం అవుతారు అనుకుంటున్నారు? నెక్స్ట్ ఎవరంటే నెక్స్ట్ తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నానండి నేను. ఎందుకు తెలుగుదేశం? అంటే ఆయన తెచ్చే పథకాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఆయన వృద్ధులకు కూడా 1000 నుండి 2000 దాకా చేశారు ఆయన. అదొకటి. నెక్స్ట్ ఆయన పథకాలు మాత్రం పేదలకు మధ్యవర్తులకు అందరికీ కరెక్ట్గా ఉండేలాగా అదే పనికొచ్చేలాగా ఉన్నాయి. దానివల్ల తెలుగుదేశం వస్తుంది అనుకుంటున్నానండి. ఇటు పవన్ కళ్యాణ్ కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్కి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. మరి పవన్ కళ్యాణ్కి ఛాన్స్ ఎంతవరకు ఉంది అనుకోవచ్చు? యూత్ ఫాలోయింగ్ అంటే అండి అది ఫ్యాన్స్ ఫాలోయింగ్ తప్ప యూత్ ఫాలోయింగ్ ఏం లేదండి. ఫ్యాన్స్ అంటే అండి ఇప్పుడు మీరు ఉన్నారు ఫ్రెండ్స్ అదే ఇప్పుడు నేను ఫ్యాన్స్ అండి, వేరే వాళ్ళు ఫ్రెండ్స్, అలాగా యూత్ ఫాలోయింగ్ ఉంది కదా. కాబట్టి ఆయన ఓన్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనుకుంటున్నారు తప్ప గెలిచే ఛాన్స్ లేదండి. ఖచ్చితంగా టీడీపీ అండి. ఎందుకంటే ఆయన తరఫున కూడా నిలబడ్డ నాయకులు మహాత్ములు 10 మంది కూడా మంచి చెప్పి మంచి పనులు చేయిస్తామని చెబుతున్నారు. ఇప్పుడు నారా చంద్రబాబు కూడా కొన్ని చేయించవచ్చు. 72 సంవత్సరాలు ఇప్పుడు మాకు పెన్షన్ లేదు, ఇల్లు లేదండి అమ్మా. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు నాకు పంచదార కార్డు వచ్చిందండి. ఇప్పటికి ఏమీ లేదని మళ్ళీ ఇప్పుడు పెన్షన్ లేదు, ఇల్లు లేదు. కొంతమంది అభిప్రాయం కొంతమంది అలాగ ఉంటుంది, కొంతమంది అభిప్రాయం అలాగ ఉంటుందమ్మా. తర్వాత దైవాధీనే నిర్ణయించాలి. అయితే జగన్ వస్తే డెఫినెట్గా ఇల్లు వస్తుంది అనుకుంటున్నాను. వస్తుంది అనుకుంటున్నాము. మరి వీరు కూడా చెయ్యాలి. మరి రాజకీయకర్తలుగా వీళ్ళు చెయ్యాలి, వారు చెయ్యాలి. ఎవరు గెలిచినా ఒకటే మాకు ఉపకారం 10 మందికి ఉపకారం చేసే నాయకులు కావాలి మనకి. ఏడమ్మా జగన్మోహన్ రెడ్డి రావడం మంచిదే మా అభిప్రాయం అమ్మా. నేను ఒకప్పుడు ఎలక్షన్ కూడా రాజశేఖర రెడ్డి గారికి ఎలక్షన్ తిరిగాను, రామారావు గారికి ఎలక్షన్ తిరిగాను, చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ తిరిగాను. అవకాశం వస్తే నాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవకాశం వస్తే ఎలక్షన్లో పాటలు రాస్తానమ్మా. నేను ఆర్మస్టుని మంచి కళాకారుని, చాలా దూరం బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, పంజాబ్ కూడా దేశాలన్నీ రాష్ట్రాలన్నీ కూడా తిరిగి మంచి పేరు సంపాదించుకున్నాను. పెద్దాపురం మాది. తొలిములట కళాకారులు ఒక 500 కుటుంబాలు మా మాదాపట్నంలో ఉన్నాయి. సెల్లా చెదరు 30 కుటుంబాలు అక్కడ, ఇంకో 30 కుటుంబాలు ఇక్కడ. ఈ ఊళ్ళో అలాగే చెదిరిపోయి మాకు హెడ్ మాదాపట్నం. మాదాపట్నం మా పెద్దలు అలా చెప్తే అలాగే వినేవాళ్ళు కుర్రవాళ్ళందరం కూడా పెద్దవాళ్ళైనా ఇప్పుడు ఆ కుర్రవాళ్ళు చెప్పినట్టు మేము ఉంటాము అమ్మా. ఏదైనా మమ్మాటికి కళాకారులు అయింది. మీకు ఇప్పటికీ ఒక సొంత ఇల్లు లేదు? సొంత ఇల్లు లేదండి, పింఛను కూడా లేదండి. 72 సంవత్సరాలు అమ్మా. రేషన్ కార్డు ఉందండి, మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చింది. ఉన్నానండి. నా అభిప్రాయం అదమ్మా. జగన్ వస్తారని నమ్మకం అండి చాలా మందికి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.